ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏమీ తగించినప్పుడు బిర్యానీలు, పులావులు, ఏ రైసులు కూడా దీనికి సాటి రావు. అంత బావుంటుంది. దెబ్బకు నాలుక పట్టిన తుప్పంతా ఎగిరిపోతుంది. ఇది టేస్ట్ చేసిన తర్వాత మా పిల్లలు కూడా వారానికి ఒక్కసారైనా చేసి పెట్టు మమ్మీ అని అడుగుతారు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా వేడి వేడిగా చేసుకొని తింటే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారా? రెసిపీలోకి వెళ్దాం పదండి. ముందుగా అన్నాన్ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు అవి కూడా వేసుకొని అవి వేగిన తర్వాత అయితే మనం కలిపి పెట్టుకున్న అన్నాన్ని తాలింపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోతుంది.